మనం ఎలా మాట్లాడాలో, ఎలా తినాలో, ఎలా చెయ్యాలో, ఎలా బ్రతకాలో నిర్దేశిస్తుంది. ఆ ప్రపంచంలో నువ్వు బతకపోతే గనక నువ్వు మంచోడివి కాదు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు సంఘ విద్రోహివి, నువ్వు దేశద్రోహివి, నువ్వు రాష్ట్రద్రోహివి అని చెప్పి ముద్రేస్తుంది. ఆ మీడియా కోసం మాట్లాడాలి, మీడియా కోసం రాయాలి, మీడియా కోసం చెయ్యాలి. నిజాలు ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఇంకొకట్లే అది అడిగారు, ఫైనాన్స్ అడిగారు. ఫైనాన్స్ అడిగినప్పుడు ఫైనాన్స్ వాళ్ళు లెక్క తీసుకొచ్చి ఇచ్చారు. ఫైనల్ గా ఏమని తేలింది? అది ఈయన 14 లక్షల కోట్లు అన్నది 9 లక్షల కోట్లు కూడా ఏమని పెట్టారు చివరికి? అది ఆ బిల్లుల చెల్లింపును కూడా దాంట్లో పెట్టుకొచ్చారు. బిల్లుల చెల్లింపును కూడా కలిపితే 9.5 లక్షల కోట్లు. ఇప్పుడు కూడా మరి ఆల్రెడీ 3 నెలల నుంచి దాని పేరేమంటారు, ఆరోగ్యశ్రీ బిల్లు. మరి ఇదేమంటారు? బాబు గారు చేసినప్పు అంటారా? లేకపోతే ఇప్పుడు కొన్ని పనులు చేశారు, గ్రౌండ్ లో ప్రారంభించారు, గుంటలు పోడ్చడం ఇట్లాంటి దానికి ముందు క్యాష్ ఇచ్చారుగా, బిల్లు ఇది అప్పు అంటారా? దీన్ని టోటల్ గా ఫైనల్ గా ఎంత తేలింది అక్కడ? అదే 4.5 లక్షల కోట్లు. కార్పొరేషన్స్ 2 లక్షల కోట్లు, మిగతా అన్ని గ్యారంటీలు అన్ని కలిపితే 7.5 లక్షల కోట్లు. అది రాసిమన్నారు 14 లక్షల కోట్లు. వాళ్ళు రాసిమన్నారు. ఎందుకని? రాసిస్తే రేపు ఆడి ఇరుక్కుంటాడు. వాడు ఎందుకు నెత్తిన పెట్టుకుంటాడు? చివరికి ఈ వివరాలు రాసి ఇచ్చేసి 7.5కి ఆ మిగతాయి కూడా రాసి ఇచ్చేసి, ఇది మీరు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోండి సార్, ఇవన్నీ మేము యాజ్ ఫర్ నామ్స్ అయితే దీన్ని అప్పని మేము చెప్పడానికి లేదు, బిల్లులు పెండింగ్ అని.